ఎకానమీ తాజా సమాచారం. అర్థశాస్త్ర నోబెల్ పురస్కారం 2024. దేశంలోని సంస్థలు, వ్యవస్థల అసమర్థత కారణంగా ఆ దేశం ఎలా పేదరికంలోనే మగ్గిపోతుందనే అంశాలపై విస్తృత పరిశోధనలు చేసిన ముగ్గురు ఆర్థికవేత్తలకు అర్థశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం దక్కింది. ఆయా సమాజాల్లో నిబంధనలను తొంగలో తొక్కడం, సంస్థలు, వ్యవస్థల లోపాలు ఆ దేశాభివృద్ధికి ఎలా పెనుశాపాలుగా మారుతాయనే అంశాలను డరెన్ ఎసిమోగ్లో, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్లు చక్కగా విడమర్చి చెప్పారని రాయల్ స్వీడిష్ అకాడమీ సైన్సెస్ వెల్లడించింది. ఈ మేరకు ముగ్గురికి నోబెల్ ప్రకటిస్తూ 2024 అక్టోబర్ 14వ తేదీ కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. వీరు సంస్థలు ఏ విధంగా ఏర్పాటవుతాయి, అవి ప్రజా శ్రేయస్సును ఎలా ప్రభావితం చేస్తాయి అనే అంశం మీద చేసిన పరిశోధనలకు ఈ బహుమతి లభించింది. ఎసిమోగ్లో, జాన్సన్లు అమెరికాలోని ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సేవలందిస్తుండగా, షికాగో విశ్వవిద్యాలయంలో రాబిన్సన్ పనిచేస్తున్నారు. దేశాల మధ్య ఆర్థిక అసమానతలను తగ్గించడం అనేది శతాబ్దాలుగా ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలులో ఒకటి. ఆదాయ ఆర్థిక అభివృద్ధి అసమానతలను రూపుమాపడంలో అక్కడి వ్యవస్థల కీలక పాత్రను ఆర్థికవేత్తలు స్పష్టంగా పేర్కొన్నారు అని ఆర్థిక శాస్త్ర కమిటీ చైర్మన్ జాకబ్ సెవెన్సన్ వ్యాఖ్యానించారు. 12 ఏళ్ల క్రితం ఎసిమోగ్లో, రాబిన్సన్ రాసిన వై నేషనల్ ఫెయిల్: ది ఆరిజిన్స్ ఆఫ్ పవర్, ప్రాస్పరిటీ పూర్ పుస్తకం అత్యధిక కాపీలు అమ్ముడుపోయింది. వ్యక్తుల తప్పిదాలే ఆయా దేశాలను పేద దేశాలుగా మిగిలిపోవడానికి కారణమని రచయితలు ఆ పుస్తకంలో వివరించారు. 1969 నుండి స్వీడన్ యొక్క కేంద్ర బ్యాంకు అయిన రిక్స్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందజేస్తున్నారు. ఆర్థిక శాస్త్రంలో మొదటి నోబెల్ బహుమతి గ్రహీతలు రాగ్నర్ ఫిష్ నార్వే, జాన్ టిన్ బర్జెన్ నెదర్లాండ్స్. అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయుడు అమర్త్య సేన్ 1998. ఇతనికి సంక్షేమ అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ఆసియా ఖండంలోనే అర్థశాస్త్ర నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి వ్యక్తి. అమర్త్య సేన్ తర్వాత ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పొందిన రెండవ భారతీయుడు అభిజిత్ బెనర్జీ 2019. 4 ప్రభుత్వ రంగ సంస్థలకు నవరత్న హోదా 2024 ఆగస్టు 30. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరో 4 ప్రభుత్వ రంగ సంస్థలకు నవరత్న హోదాను ప్రకటించింది. ఇందులో ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి సంస్థలైన నేషనల్ హైడ్రాలిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్హెచ్పిసి), సెటిలైట్ జల విద్యుత్ నిగమ్ (ఎస్జేవిఎన్), సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసిఐ), రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఆర్సిఐఎల్)కు నవరత్న హోదా లభించింది. దీంతో భారతదేశంలో నవరత్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల మొత్తం సంఖ్య 25కి చేరుకుంది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఎన్హెచ్పిసి, ఎస్జేవిఎన్లు మినీరత్న కేటగిరీ 1 కంపెనీలుగా ఉండగా, తాజాగా ప్రభుత్వం నవరత్న హోదాను ఇచ్చింది. నవరత్న సిపిఎస్ఈలు: భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్, 1 భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్, 2 కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, 3 ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, 4 హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, 5 మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్, 6 నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, 7 నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్, 8 నైవేలి నిగమ్ కార్పొరేషన్ లిమిటెడ్, 9 ఎన్ఎండిసి లిమిటెడ్, 10 రాష్ట్రీయ ఇస్మాత్ నిగమ్ లిమిటెడ్, 11 షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, 12 రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, 13 ఓఎన్జీసీ విదేశీ లిమిటెడ్, 14 రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, 15 ఐఆర్సిఓఎన్, 16 ఆర్ఐటిఏఎస్, 17 నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్,
18 సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్. 19 హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. 20 ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్. 21 మజ్గాట్ డాక్ షిప్ బిల్డర్ లిమిటెడ్. 22 రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. 23 సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఈసిఏ లిమిటెడ్. 24 ఎన్హెచ్పిసి లిమిటెడ్. 25 ఎస్జేవిఎన్ లిమిటెడ్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 14వ మహారత్న కంపెనీ. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్కు భారత ప్రభుత్వం మహారత్న హోదా కల్పించింది. ఈ హోదా సాధించిన 14వ కేంద్ర పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్గా హెచ్ఏఎల్ నిలిచింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని అంతర్ మంత్రిత్వ కమిటీ ఎపెక్స్ కమిటీ సిఫార్సుల ప్రకారం హెచ్ఏఎల్కు ఈ అప్గ్రేడ్కి ఆమోదం లభించింది. మహారత్న హోదా పొందడానికి హెచ్ఏఎల్ గత 3 ఏళ్లలో సగటు వార్షిక టర్నోవర్ 25,000 కోట్లు మించాలి. నికర విలువ 15,000 కోట్లకు పైగా ఉండాలి. నికర లాభం రూపాయలు 5,000 కోట్లను మించాలి. ప్రభుత్వ అనుమతి లేకుండా హెచ్ఏఎల్ 15% నికర విలువ లేదా 5,000 కోట్ల వరకు విదేశీ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టగలదు. హెచ్ఏఎల్ షేరు విలువ రూపాయలు 4,510 వద్ద ట్రేడ్ అయ్యి 1.42% పెరుగుదల నమోదైంది. ఇప్పటివరకు మహారత్న హోదా ఉన్న కంపెనీలు: 1 నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ లిమిటెడ్. 2 ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ లిమిటెడ్. 3 స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎస్ఈఐఎల్. 4 భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిహెచ్ఈఎల్. 5 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసీఎల్. 6 హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్. 7 కోల్ ఇండియా లిమిటెడ్ సిఐఎల్. 8 గెయిల్ ఇండియా లిమిటెడ్ జిఏఐఎల్. 9 భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్. 10 పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. 11 పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. 12 రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్. 13 ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఓఏఎల్. 14 హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్. 2025-26లో 6 పంటలకు మద్దతు ధర పెంచిన కేంద్ర ప్రభుత్వం. 2025-26 మార్కెటింగ్ సీజన్కు గాను 6 పంటలకు కనీస మద్దతు ధర ఎంఎస్పి పెంచుతూ కేంద్ర మంత్రివర్గం 2024 అక్టోబర్ 16న కీలక నిర్ణయం తీసుకుంది. గోధుమలు, ఆవాలు, మైసూరు పప్పు, శనగలు, పొద్దుతిరుగుడు గింజలు, బార్లీ పంటలకు మద్దతు ధర పెంచినట్లు తెలిపారు. రబీ పంట సీజన్కు సంబంధించి నాన్ యూరియా ఎరువులకు రూ24,475 కోట్ల రాయితీ ఇస్తున్నట్లు వివరించారు. రైతుల ఆదాయం పెంచడమే ధ్యేయంగా పీఎం అన్నదాత ఆయ సంరక్షణ్ అభియాన్కు రూ35,000 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు వివరించారు. 2025-26లో పంటలకు మద్దతు ధర క్వింటాల్కు రూపాయలలో. పంట గోధుమలు పాత ధర 2,275, కొత్త ధర 2,425, పెంపు 150. ఆవాలు పాత ధర 5,650, కొత్త ధర 5,950, పెంపు 300. ఎర్ర కందిపప్పు మైసూర్ పప్పు పాత ధర 6,425, కొత్త ధర 6,700, పెంపు 275. శనగలు పాత ధర 5,440, కొత్త ధర 5,650, పెంపు 210. పొద్దుతిరుగుడు పాత ధర 5,800, కొత్త ధర 5,940, పెంపు 140. బార్లీ పాత ధర 1,850, కొత్త ధర 1,980, పెంపు 130. 2024-25లో మొత్తం 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర. వ్యవసాయ వ్యయాలు ధరల కమిషన్ సిఏసిపి సిఫార్సుల మేరకు 2024-25 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కు సంబంధించి మొత్తం 14 పంటల ఎంఎస్పిని పెంచింది. వరికి కనీస మద్దతు ధరను ఎంఎస్పి రూ117 పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వరి పంటకు ఎంఎస్పిని రూ117 పెంచడంతో 5.35% క్వింటాల్ వరి రూ2,300కి చేరుకుంది. పంట కనీస మద్దతు ధర పెంపు. పంట ధాన్యం సాధారణ 2024-25 కనీస మద్దతు ధర 2,300, 2023-24 2,183, పెంపు 117. వరి ధాన్యం ఏ గ్రేడ్ కనీస మద్దతు ధర 2024-25లో
2320, 2023-24, 2230. పెంపు 117. జొన్నలు హైబ్రిడ్ కనీస మద్దతు ధర 2024-25లో 3371, 2023-24లో 3180. పెంపు 191. జొన్నలు మాల్బండి కనీస మద్దతు ధర 2024-25లో 3421, 2023-24లో 3225. పెంపు 196. సజ్జలు కనీస మద్దతు ధర 2024-25లో 2625, 2023-24లో 2500. పెంపు 125. రాగులు కనీస మద్దతు ధర 2024-25లో 4290, 2023-24లో 3846. పెంపు 444. మొక్కజొన్న కనీస మద్దతు ధర 2024-25లో 2225, 2023-24లో 2090. పెంపు 135. కందులు కనీస మద్దతు ధర 2024-25లో 7550, 2023-24లో 7000. పెంపు 550. పెసలు కనీస మద్దతు ధర 2024-25లో 8682, 2023-24లో 8558. పెంపు 124. మినుములు కనీస మద్దతు ధర 2024-25లో 7400, 2023-24లో 6950. పెంపు 450. వేరుశనగ కనీస మద్దతు ధర 2024-25లో 6783, 2023-24లో 6377. పెంపు 406. పొద్దుతిరుగుడు కనీస మద్దతు ధర 2024-25లో 7280, 2023-24లో 6760. పెంపు 520. సోయాబీన్స్ ఎల్లో కనీస మద్దతు ధర 2024-25లో 4892, 2023-24లో 4600. పెంపు 2292. నువ్వులు కనీస మద్దతు ధర 2024-25లో 9267, 2023-24లో 8663, 8635. పెంపు 632. వైగర్ సీడ్ కనీస మద్దతు ధర 2024-25లో 8717, 2023-24లో 7734. పెంపు 983. పత్తి మధ్యస్థ పింజ కనీస మద్దతు ధర 2024-25లో 7121, 2023-24లో 6620. పెంపు 501. పత్తి పొడవు పింజ కనీస మద్దతు ధర 2024-25లో 7521, 2023-24లో 7020. పెంపు 501. రైతుల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ. పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత హామీ పలు డిమాండ్లతో సంబు సరిహద్దు వద్ద నిరవధిక నిరసనలను కొనసాగిస్తున్న రైతుల సమస్యల పరిష్కారానికి సర్వోన్నత న్యాయస్థానం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. 5 సభ్యుల కమిటీకి పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నవాబ్ సింగ్ చైర్పర్సన్గా వ్యవహరించనున్నారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల మధ్య సంబు సరిహద్దు వద్ద రహదారిపై అడ్డుగా పెట్టిన ట్రాక్టర్లు, ట్రాలీలను తక్షణమే తొలగించేలా రైతులను ఒప్పించాలని తెలిపింది. ఈ 2 రాష్ట్రాల ప్రభుత్వాలు తమ సూచనలను కమిటీకి తెలియజేయవచ్చునని ధర్మాసనం పేర్కొంది. భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచిన అమెరికా ఈ ఏడాది తొలి అర్ధభాగం జనవరి-జూన్లో మన దేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా నిలిచింది. 2023 జనవరి-జూన్లో భారత్కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉండగా 2024 జనవరి-జూన్లో ఆ స్థానాన్ని అమెరికా ఆక్రమించింది. భారత్, అమెరికా మధ్య వాణిజ్యం $59.4 బిలియన్ నుంచి 5.3% పెరిగి $62.5 బిలియన్ చేరింది. ఇదే సమయంలో చైనాతో రికార్డు స్థాయిలో వాణిజ్య లోటు నమోదైనట్లు గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ వెల్లడించింది. భారత్, చైనాల మధ్య వాణిజ్య లోటు $41.6 బిలియన్ నమోదైంది. మన దేశం నుంచి చైనాకు ఎగుమతులు $8.5 బిలియన్ కాగా దిగుమతులు $50.1 బిలియన్ ఉన్నాయి. ఈ 2 దేశాల మధ్య వాణిజ్యం $54.4 బిలియన్ నుంచి
7.7% పెరిగి $58.6 బిలియన్ నమోదైంది. జీటీఆర్ఐ గణాంకాల ప్రకారం జనవరి, జూన్లో మన దేశం నుంచి వస్తువుల ఎగుమతులు 5.41% పెరిగి 230.51 బిలియన్ చేరాయి. దిగుమతులు 5.47% అధికమై $345.30 బిలియన్ నమోదైంది. మన దేశం 239 దేశాలకు వస్తువులను ఎగుమతి చేసింది. ఇందులో 126 దేశాలకు ఎగుమతుల్లో వృద్ధి నమోదైంది. మొత్తం ఎగుమతుల్లో ఈ దేశాల వాటా 75.3%. యుఎస్ఏ, యుఏఈ, నెదర్లాండ్స్, సింగపూర్, చైనా లాంటి దిగ్గజ దేశాలకు భారత్ నుంచి ఎగుమతులు పెరిగాయి. మన దేశం నుంచి ఎగుమతులు తగ్గిన దేశాలు 98 కాగా భారత్ మొత్తం ఎగుమతుల్లో వీటి వాటా 24.6% ఉంది. ఈ దేశాల్లో ఇటలీ, బెల్జియం, నేపాల్, హాంకాంగ్ లాంటివి ప్రధానంగా ఉన్నాయి. భారత్కు అమెరికా అతిపెద్ద ఎగుమతి భాగస్వామిగా నిలిచింది. 2023 జనవరి, జూన్లో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు $37.7 బిలియన్ కాగా ఈ ఏడాది జనవరి, జూన్లో ఈ విలువ 10.5% పెరిగి $41.6 బిలియన్ నమోదైంది. యుఏఈకి మన ఎగుమతులు $15.8 బిలియన్ నుంచి 24.9% పెరిగి $19.7 బిలియన్ చేరాయి. 2024 తొలి అర్ధభాగంలో చైనా నుంచి అధిక మొత్తంలో వస్తువులు మన దేశానికి చేరాయి. వీటి విలువ గత ఏడాది తొలి 6 నెలల్లో $46.2 బిలియన్ కాగా ఈ ఏడాది ఇదే సమయంలో $50.1 బిలియన్ పెరిగాయి. మన ఎగుమతుల్లో వృద్ధి. ఇనుప ఖనిజం, ఔషధాలు, విలువైన రాళ్లు, బాస్మతి బియ్యం, రసాయనాలు, స్మార్ట్ఫోన్లు భారత ఎగుమతుల వృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. సేవల విషయానికొస్తే భారత్ ఎగుమతులు 6.9% పెరిగి $178.20 బిలియన్ చేరాయి. మన దేశంలోకి సేవల దిగుమతులు 5.79% అధికమై $95 బిలియన్ నమోదయ్యాయి. జనవరి, జూన్లో వస్తువులు, సేవలతో కలిపి భారత్ మొత్తం వాణిజ్యం 5.8% పెరిగి $849 బిలియన్ నమోదైంది. డబ్ల్యూఈఎఫ్ జాబితాలో 10 భారత కంపెనీలకు చోటు. కృత్రిమ మేధస్సు ఏఐలో వినూత్న ఆవిష్కరణలు చేసిన 100 స్టార్టప్ కంపెనీల జాబితాను వరల్డ్ ఎకనామిక్ ఫోరం డబ్ల్యూఈఎఫ్ విడుదల చేసింది. డబ్ల్యూఈఎఫ్ విడుదల చేసిన టెక్నాలజీ పయనీర్స్ 2024 జాబితాలో దేశంలోని 10 కంపెనీలు చోటు సంపాదించాయి. భారత్కు చెందిన కంపెనీలు నెక్స్ట్ వేవ్ తెలుగు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అయిన రాహుల్ అట్టులూరి, గుజ్జల శశాంక్ రెడ్డి, అనుపమ్ ఏర్పాటు చేసిన నెక్స్ట్ వేవ్ ఈ జాబితాలో స్థానం పొందింది. ఈ సంస్థ చిన్న పట్టణాల్లోని విద్యార్థులకు ఏఐ ఆధారిత కోడింగ్ కోర్సులను ఆన్లైన్లో అందిస్తుంది. నిరామయ్ ఏఐ సహాయంతో ముందస్తు దశ రొమ్ము క్యాన్సర్ పరీక్షను అభివృద్ధి చేస్తుంది. పిక్సెల్ జియోస్పేషియల్ డేటాను అందించే హైపర్ స్పెక్ట్రల్ శాటిలైట్ ఇమేజినరీని అభివృద్ధి చేస్తుంది. సర్వం ఏఐ భారతీయ భాషల వినియోగానికి ఏఐ మోడల్ ప్లాట్ఫారాలను సిద్ధం చేస్తుంది. యాంపియర్ అవర్ పునరుత్పాదక ఇంధనాన్ని నిల్వ చేసుకునే సొల్యూషన్లను తయారు చేస్తుంది. క్రాప్ ఇన్ రైతులు తమ పొలాలకు జియో ట్యాగ్ చేసుకునేందుకు, వ్యవసాయ రికార్డులను డిజిటలీకరణ చేసుకునేందుకు పర్యవేక్షణ నిర్వహణ పరిష్కారాన్ని అభివృద్ధి చేస్తుంది. హెల్త్ ప్లిక్స్ ఏఐ ఆధారిత ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డులను అభివృద్ధి చేస్తుంది. ఇంటర్నేషనల్ బ్యాటరీ కంపెనీ ఐబీసీ రీఛార్జబుల్ ప్రిస్మాటిక్ లిథియం అయాన్ నికెల్ మ్యాంగనీస్ కోబాల్ట్ బ్యాటరీలను తయారు చేస్తుంది. స్ట్రింగ్ బయో విషవాయువుల నుంచి జంతువులు, మానవులకు ఉపయోగపడే పోషకాలను తయారు చేస్తుంది. హూరున్ భారతదేశ అత్యంత సంపన్నుల జాబితా 2024 పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ భారత్లో దేశీయంగా అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. మరోసారి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని అధిగమించి అగ్రస్థానం దక్కించుకున్నారు. ఏడాది వ్యవధిలో ఆయన సంపద ఏకంగా 95% ఎగిసి ₹11.6 లక్షల కోట్లకు చేరింది. హూరున్ 2024 ఆగస్టు 29వ తేదీ విడుదల చేసిన సంపన్నుల జాబితా 2024లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2023 నివేదికలో అదానీ సంపద 57% క్షీణించి ₹4.74 లక్షల కోట్లకు పడిపోయింది. అప్పుడు అంబానీ సంపద ₹8.8 లక్షల కోట్లుగా నమోదైంది. తాజాగా అంబానీ మొత్తం సంపద 25% పెరిగి
10.14 లక్షల కోట్లకు చేరడంతో ఆయన రెండో స్థానంలో నిలిచారు. ఈసారి కుబేరుల సంఖ్య 220 మేర పెరిగి 1,539కి చేరింది. మొత్తం సంపద 46% వృద్ధి రూపాయలు 159 లక్షల కోట్లకు చేరింది. హూరున్ టాప్ 5 జాబితాలో హెచ్సిఎల్ అధిపతి శివ నాడార్ రూపాయలు 3.14 లక్షల కోట్లు, మూడో స్థానంలో సీరం ఇన్స్టిట్యూట్కి చెందిన సైరస్ పూనావాలా రూపాయలు 2.89 లక్షల కోట్లు, ఒక స్థానం తగ్గి 4వ స్థానంలో ఉన్నారు. సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘవి రూపాయలు 2.50 లక్షల కోట్ల సంపదతో 6వ స్థానం నుంచి 5వ స్థానానికి చేరారు. 7,300 కోట్ల సంపదతో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తొలిసారిగా ఈ లిస్టులో చోటు దక్కించుకున్నారు. 396 మంది కుబేరులతో ముంబై అగ్రస్థానంలో, 217 మందితో న్యూఢిల్లీ రెండో స్థానంలో ఉంది. ఆర్బీఐ @90 గ్లోబల్ కాన్ఫరెన్స్లో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్పై గవర్నర్ ప్రసంగిస్తూ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ యూఎల్ఐ, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి సిబిడిసి సంబంధించి సెంట్రల్ బ్యాంక్ చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ప్రస్తావించారు. విదేశాల నుంచి యూపీఐ ద్వారా నగదు బదిలీ సేవలను విస్తృతం చేయనున్నారు. క్రాస్ బోర్డర్ రెమిటెన్స్లకు విదేశాల నుంచి స్వదేశానికి డబ్బు పంపడానికి సంబంధించి ప్రత్యామ్నాయంగా చౌకైన, వేగవంతమైన ఇన్స్ట్రుమెంట్గా యూపీఐ వ్యవస్థ పురోగమించనుంది. జూలైలో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ప్రకారం సేవా ఎగుమతుల తర్వాత విదేశాల నుంచి వచ్చే నిధుల విషయంలో రెమిటెన్స్లు రెండో స్థానాన్ని ఆక్రమించాయి. 2024 క్యాలెండర్ ఇయర్లో ఇవి 3.7% వృద్ధితో $124 బిలియన్, 2025లో 4% వృద్ధితో $129 బిలియన్ చేరే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆహార బ్రాండ్గా అమూల్. ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆహార డైరీ బ్రాండ్గా అమూల్ నిలిచింది. బ్రిటన్కు చెందిన కన్సల్టెన్సీ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ తన వార్షిక నివేదిక ఫుడ్ అండ్ డ్రింక్ 2024లో ఇచ్చిన ర్యాంకుల ప్రకారం వరుసగా 4వ ఏడాది ప్రపంచంలోనే బలమైన డైరీ బ్రాండ్గా అమూల్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2023లో ఉన్న రెండో ర్యాంకు నుంచి 2024 ప్రపంచంలోని అత్యంత బలమైన ఆహార బ్రాండ్లుగా అగ్రస్థానానికి అమూల్ చేరింది. బ్రాండ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ స్కోర్ 100కు 91.0తో పాటు ఏఏఎం రేటింగ్ను ఈ సంస్థ దక్కించుకుంది. నివేదికలోని అగ్రగామి 50 అంతర్జాతీయ బ్రాండ్లలో అమూల్ ఒక్కటే భారతీయ బ్రాండ్ కావడం విశేషం. అమూల్ ఏడాదికి 1,100 కోట్ల లీటర్ల పాలను సమీకరిస్తుంది. దీని విలువ రూపాయలు 80,000 కోట్లకు పైనే. అత్యంత విలువైన ఆల్కహాలేతర పానీయాల బ్రాండ్లలో కోకాకోలా $35 బిలియన్ తొలి స్థానంలో నిలిచింది. బలమైన ఆల్కహాలేతర పానీయాల బ్రాండ్గాను ఇది కొనసాగింది. విలువైన బ్రాండ్లో పెప్సీ $20.2 బిలియన్ రెండో స్థానంలో నిలవగా, డాక్టర్ పెప్పర్ $4.8 బిలియన్, స్ప్రైట్ $4.5 బిలియన్ వరుసగా 7, 8 స్థానాల్లో నిలిచాయి. ప్రధాని మోదీతో ఫాక్స్కాన్ చైర్మన్ భేటీ. ఐఫోన్లను కాంట్రాక్టుపై తయారు చేసే ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ లియో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. భారత్లో కంపెనీ పెట్టుబడుల ప్రణాళికలను ప్రధానికి ఆయన వివరించారు. ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ లియోతో సమావేశం అద్భుతంగా జరిగింది. భవిష్యత్తులో వృద్ధికి అవకాశం ఉన్న రంగాల్లో భారత్ అందిస్తున్న అద్భుత అవకాశాలను నేను ప్రత్యేకంగా వారితో ప్రస్తావించాను. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో వారి పెట్టుబడుల ప్రణాళికలపైన చర్చించామని ప్రధాని మోదీ తెలియజేశారు. ఈ ఏడాది జూలైలో దేశంలోని 3వ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ను లియో అందుకున్నారు. భారత్లో ఫాక్స్కాన్ సంస్థలో సుమారు 40,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. భారత్లో ఈ సంస్థ మొత్తం పెట్టుబడి విలువ $9-10 బిలియన్ సుమారు రూపాయలు 75,000 నుంచి 83,000 కోట్లు ఉంది. 2023-24లో సింగపూర్ నుంచి భారత్కు అత్యధిక ఎఫ్డిఐలు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశానికి అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఎఫ్డిఐ సింగపూర్ నుంచి లభించిందని ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. రెండో స్థానంలో మారిషస్ నిలిచింది. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొనడంతో మన దేశానికి వచ్చిన ఎఫ్డిఐ 2022-23తో పోలిస్తే 3.5% తగ్గింది. సింగపూర్ నుంచి అత్యధికంగా $11.77 బిలియన్ ఎఫ్డిఐ మన దేశానికి వచ్చింది.
2022-23తో పోలిస్తే ఇది 31.55% తక్కువ. మారిషస్, సింగపూర్, యూఎస్, యూకే, యూఏఈ, కేమియాన్ ఐలాండ్స్, జర్మనీ, సైప్రస్ వంటి దేశాలతో పాటు దిగ్గజ దేశాల నుంచి కూడా ఎఫ్‌డిఐ ఈక్విటీ రాక గత ఆర్థిక సంవత్సరంలో తగ్గింది. నెదర్లాండ్స్, జపాన్ నుంచి మాత్రం ఎఫ్‌డిఐ పెరిగింది. 2018-19 నుంచి మన దేశానికి అత్యధిక ఎఫ్‌డిఐ వస్తున్న దేశంగా సింగపూర్ నిలుస్తుంది. 2017-18లో మాత్రం మారిషస్ నుంచి అత్యధిక ఎఫ్‌డిఐ లభించింది. 2022-23లో మన దేశానికి $46.3 బిలియన్ ఎఫ్‌డిఐ ఈక్విటీ తరలిరాగా గత ఆర్థిక సంవత్సరంలో $44.42 బిలియన్ ఎఫ్‌డిఐ వచ్చింది. 2021-22లో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా $84.83 బిలియన్ ఎఫ్‌డిఐ మన దేశానికి తరలివచ్చింది. బ్రిటన్ నుంచి భారత్‌కు 100 టన్నుల బంగారం. బ్రిటన్‌లో ఉంచిన తన పసిడి నిల్వల నుంచి 100 మెట్రిక్ టన్నుల 1,00,000 కిలోల పసిడిని దేశీయ ఖజానాకు భారత్ చేర్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆర్‌బీఐ సంబంధిత సంస్థలు ఈ ప్రక్రియను అత్యంత నిగూఢంగా నిర్వహిస్తున్నట్లు తెలిసింది. దేశీయంగా ముంబై, నాగ్పూర్‌లో అత్యంత భద్రత కలిగిన ప్రదేశాల్లో వీటిని నిల్వ ఉంచినట్లు సమాచారం. 1991 తర్వాత భారత్ భారీగా తన పసిడి నిల్వలను తరలించిన ఘటనల్లో ఇది ఒకటిగా చెబుతున్నారు. 1991లో విదేశీ మారకపు నిల్వలు తగ్గిపోవడంతో పెద్ద మొత్తంలో పసిడిని భారత్ తనఖా పెట్టిన సంగతి విదితమే. అప్పట్లో ఇందుకోసం బంగారాన్ని బయటకు తరలించారు. అధికారిక గణాంకాల ప్రకారం 2023-24లో మన దేశం వద్ద పసిడి నిల్వలు 27.46 మెట్రిక్ టన్నులు పెరిగి 852 మెట్రిక్ టన్నులకు చేరాయి. ఇందులో చాలా భాగాన్ని విదేశాల్లో భారత్ నిల్వ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇతర దేశాల తరహాలోనే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద భారత్ కూడా తన పసిడి నిల్వల్లో కొంతమేర ఉంచింది. తాజాగా బ్రిటన్ నుంచి మన దేశానికి తరలించిన 100 మెట్రిక్ టన్నులతో కలిపితే దేశీయంగా అధీకృత పసిడి నిల్వలు 408 మెట్రిక్ టన్నులకు చేరాయి. తద్వారా దేశీయంగా, అంతర్జాతీయంగా భారత్ పసిడి నిల్వలు ఇంచుమించు సమాన స్థాయిలకు చేరినట్లు అయింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదికలో భారత్లో 308 మెట్రిక్ టన్నుల పసిడి నిల్వలను నోట్ల జారీకి దన్నుగా పక్కన పెట్టినట్లు వెల్లడించింది. మరో 100.28 టన్నుల బంగారాన్ని బ్యాంకింగ్ విభాగ ఆస్తులుగా ఇక్కడ ఉంచారు. విదేశాల్లో 413.79 మెట్రిక్ టన్నుల మేర భారత్కు పసిడి నిల్వలు ఉన్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. విదేశాల్లో నిల్వలను క్రమంగా తగ్గించుకుని దేశీయంగా నిల్వ ఉంచుకోవాలనే నిర్ణయాన్ని ఆర్‌బీఐ తీసుకున్నట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. ఇందువల్ల పసిడి నిల్వలకు వెచ్చించే వ్యయాలు కూడా తగ్గుతాయి. ప్రపంచ స్టీల్ ఉత్పత్తిలో అత్యధిక వృద్ధిని సాధించిన భారత్. ప్రపంచ స్టీల్ అసోసియేషన్ (డబ్ల్యూఎస్ఏ) తాజా నివేదిక ప్రకారం 2024 ఏప్రిల్ నెలలో ఉక్కు ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే అత్యధిక వృద్ధిని సాధించింది. ఏప్రిల్ నెలలో చైనా, జపాన్, అమెరికా, రష్యా వంటి స్టీల్ ఉత్పత్తి దిగ్గజాల ఉత్పత్తి గణనీయంగా క్షీణించినప్పటికీ భారత్ 3.6% వృద్ధితో 12.1 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా ఉన్న భారత్ ఈ ఘనతను సాధించడంలో చైనాను వెనక్కి నెట్టింది. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు భారతదేశం 49.5 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసి 8.5% వృద్ధి సాధించింది. ఇది అత్యధిక వృద్ధి రేటు. అధిక వడ్డీ రేట్లు మరియు పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఇతర దేశాలలో ఉక్కు వినియోగ రంగాల్లో డిమాండ్ మందగించింది. దేశీయంగా అధిక ఐరన్ ఓర్ దిగుమతులు ధరలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2024 ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 2024 జూన్లో 18వ ఎడిషన్ గ్లోబల్ లింగ అంతర నివేదిక గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ను విడుదల చేసింది. ఇందులో 146 దేశాలలో లింగ సమానత్వంపై సమగ్ర విశ్లేషణను అందిస్తుంది. ఇది ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, ఆర్థిక వ్యవస్థ, రాజకీయ రంగాలలో లింగ అంతరాలను పర్యవేక్షించడంపై దృష్టి పెడుతుంది. మొదటి 5 దేశాలు: 1 ఐస్లాండ్, 2 ఫిన్లాండ్, 3 నార్వే, 4 న్యూజిలాండ్, 5 స్వీడన్. వరుసగా 15వ సంవత్సరం అగ్ర స్థానంలో నిలిచిన ఐస్లాండ్ 93.5% లింగ సమానత్వాన్ని సాధించింది. చివరి 5 దేశాలు: 142వ దేశం గినియా 0.601, 143 ఇరాన్ 0.579, 144 దేశం చాద్ 0.576, 145 దేశం పాకిస్తాన్ 0.570,
146. దేశం సుడాన్ 0.568. భారతదేశం స్థానం 2023లో 127వ స్థానంలో ఉన్న భారతదేశ ర్యాంకింగ్ ఈ సంవత్సరం 2024లో 129వ స్థానానికి పడిపోయింది. దక్షిణాసియా దేశాల్లో బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్ మొదటి 4 స్థానాల్లో ఉండగా భారతదేశం 5వ స్థానంలో ఉంది. భారత ఆర్థిక రంగంలో లింగ సమానత చాలా తక్కువగా ఉంది. ప్రపంచ ఆకలి సూచి జీహెచ్సి 2024 127 దేశాలకు జీహెచ్ఐ ర్యాంకులు ఇవ్వగా 27.3 స్కోరుతో భారత్ 105వ స్థానంలో ఉంది. 19వ ప్రపంచ ఆకలి సూచి జీహెచ్ఐ ఆధారంగా పోషకాహార లోపం, శిశు మరణాల పరంగా భారత్ ఆందోళనకర దేశాల జాబితాలో చోటు సంపాదించింది. ఈ నివేదికను ఐర్లాండ్కు చెందిన కన్సర్న్ వరల్డ్ వైడ్, జర్మనీకి చెందిన వెల్త్, హంగర్ లైఫ్ సంస్థలు సంయుక్తంగా ప్రచురించాయి. ఈ నివేదికలో పేర్కొన్నట్లు ఆకలి బాధతో తీవ్రంగా బాధపడుతున్న 42 దేశాలలో భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లతో పాటు నిలుస్తుంది. బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక దేశాలు మధ్యస్థ కేటగిరీలో ఉన్నాయి. భారతదేశంలో 13.7% మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, 5 ఏళ్లలోపు చిన్నారుల్లో 35.5% మంది వయసుకు తగ్గ ఎత్తు కంటే తక్కువగా ఉన్నారని, 18.7% మంది ఎత్తుకు తగ్గ బరువు లేరని నివేదిక తెలిపింది. చిన్నారుల్లో 2.9% మంది తమ 5వ జన్మదిన వేడుకను చూడకుండా కన్ను మూస్తున్నారని సూచించింది. ఈ ఫలితాల దృష్ట్యా 2030 నాటికి ఆకలి లేని సమాజాన్ని సాధించాలన్న ఐరాస లక్ష్యం చేరుకోవడం కష్టమేనని జీహెచ్ఐ నివేదిక అభిప్రాయపడింది. మొదటి దేశాలు బెలారస్, బోస్నియా మరియు హెర్జగోవినా, చిలీ, చైనా, కోస్టారికా. 2024 జీహెచ్ఐ స్కోర్లు 5 కంటే తక్కువ ఉన్న 22 దేశాలకు వ్యక్తిగత ర్యాంకులు కేటాయించబడలేదు. కానీ సమిష్టిగా 1 నుంచి 22 ర్యాంకులు ఉన్నాయి. చివరి 5 దేశాలు 127: సోమాలియా 44.1, 126 యెమన్ 41.2, 125 చాద్ 36.4, 124 మడగాస్కర్ 36.3, 123 డెమ్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో 34.9. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం హాంకాంగ్. ప్రముఖ హెచ్ఆర్ కన్సల్టెన్సీ సంస్థ మెర్సర్ 2024 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన నగరాల్లో మార్పు లేదు. ప్రపంచవ్యాప్తంగా జీవన వ్యయాన్ని పరిశీలిస్తే మొదటి 5 నగరాల ర్యాంకింగ్లో ఎటువంటి మార్పు కనిపించలేదు. హాంకాంగ్ చైనా అగ్రస్థానం నిలబెట్టుకోగా సింగపూర్, జ్యూరిచ్, జెనీవా, బాసెల్, బెర్న్ స్విట్జర్లాండ్, న్యూయార్క్ సిటీ యుఎస్, లండన్ యుకే, నసావు బహమాస్, లాస్ ఏంజల్స్ యుఎస్ తర్వాతి స్థానంలో నిలిచాయి. మెర్సర్ సర్వే ప్రపంచవ్యాప్తంగా 227 నగరాల్లో జీవన వ్యయాన్ని అంచనా వేసింది. గృహ నిర్మాణం, రవాణా, ఆహారం, దుస్తులు, గృహోపకరణాలు, వినోదం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంది. గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2024 ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి సంస్థ, యుఎన్డిపిలు సంయుక్తంగా గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఎంపీఐ 2024ను 112 దేశాలలో ఈ పేదరిక స్థాయిల్ని అంచనా వేసి విడుదల చేశాయి. సంఘర్షణలతో పేదరికంలో మగ్గుతున్న దేశాలు అనే శీర్షికతో ఈ నివేదిక రూపొందించబడింది. ఇల్లు, పారిశుద్ధ్యం, విద్యుత్, వంట గ్యాస్, పోషకాహార లేమి తదితర అంశాలపై 2012-23 మధ్య అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడింది. ప్రపంచంలో అత్యధికంగా పేదల దేశాలు: భారత్ 23.4 కోట్ల మంది, పాకిస్తాన్ 9.3 కోట్ల మంది, ఇథియోపియా 8.6 కోట్ల మంది, నైజీరియా 7.4 కోట్ల మంది, కాంగో 6.6 కోట్ల మంది. ప్రపంచ పేదలలో 48.1% మంది ఈ 5 దేశాల్లోనే నివసిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదల్లో 83.2% మంది ఆఫ్రికా, దక్షిణాసియా దేశాల్లోనే ఉన్నారని నివేదిక గుర్తించింది. మొత్తం పేదల్లో 83.7% మంది గ్రామాల్లోనే ఉన్నారని నివేదిక పేర్కొంది.
45.5 కోట్ల మంది పేదలు నిత్య సంఘర్షణలతో అల్లాడుతున్న దేశాల్లో నివసిస్తున్నారని నివేదిక పేర్కొంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 2023లో అధికంగా దేశాల్లో అంతర్గత ఘర్షణలు, పలు దేశాల మధ్య యుద్ధాలు నెలకొన్నాయని, దీనివలన 11.7 కోట్ల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోవాల్సి వచ్చిందని నివేదిక తెలిపింది. ప్రపంచమంతటా కడు పేదరికం అనుభవిస్తున్న 110 కోట్ల మందిలో సగానికి పైగా మైనర్లేనని, 18 ఏళ్లలోపు చిన్నారులు అని తెలిపింది. మొత్తం 110 కోట్ల మంది పేదల్లో ఘర్షణలు, యుద్ధాలు, అశాంతియుత పరిస్థితులు నెలకొన్న రీజియన్లలో 40% 45.5 కోట్లు ఉన్నారని వెల్లడించింది. భారతదేశంలో సుమారు 234 మిలియన్ మంది పేదరికంలో మగ్గుతున్నారని నివేదిక తెలిపింది. 2013-14లో 29.17% ఉన్న బహుముఖ పేదరిక నిష్పత్తి 2022-23 నాటికి 11.28%కి తగ్గింది. 3 కోణాల్లో 10 సూచికల ద్వారా పేదరికాన్ని కొలుస్తారు. 1 ఆరోగ్యం, పౌష్టికాహారం, శిశు మరణాలు. 2 విద్య, పాఠశాల విద్య సంవత్సరాలు, పాఠశాల హాజరు. 3 జీవన ప్రమాణాలు, వంట, ఇంధనం, పారిశుద్ధ్యం, త్రాగునీరు, విద్యుత్, గృహ నిర్మాణం, ఆస్తులు. భారత్లో అత్యధిక నిరుద్యోగిత రేటు ఉన్న ప్రాంతంగా లక్షద్వీప్. భారతదేశంలో నిరుద్యోగిత రేటు విస్తృతంగా మారుతుంది. దక్షిణ భారతదేశ రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల్లో నిరుద్యోగిత రేటు ఎక్కువగా ఉంది. లక్షద్వీప్లో అత్యధికంగా 36.2% ఉన్నది. అత్యధిక నిరుద్యోగిత రేటు ఉన్న రాష్ట్రాలు: 1 లక్షద్వీప్ 36. మొత్తం నిరుద్యోగిత 36.2. 2 అండమాన్ నికోబార్ దీవులు 33.6. 3 కేరళ 29.9. 4 నాగాలాండ్ 27.4. 5 మణిపూర్ మొత్తం నిరుద్యోగిత రేటు 22.9. 6 లద్దాఖ్ నిరుద్యోగిత రేటు 22.2. 7 అరుణాచల్ ప్రదేశ్ నిరుద్యోగిత రేటు 20.9. 8 గోవా నిరుద్యోగిత రేటు 19.1. 9 పంజాబ్ నిరుద్యోగిత రేటు 18.8. 10 ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగిత రేటు 17.5%. అత్యల్ప యువ నిరుద్యోగిత రేటు ఉన్న 10 రాష్ట్రాలు: 1 మధ్యప్రదేశ్ 2.6 నిరుద్యోగిత రేటు. 2 గుజరాత్ 3.6. 3 జార్ఖండ్ 2 గుజరాత్ 3.1. 3 జార్ఖండ్ 3.6. 4 ఢిల్లీ 4.6%. 5 ఛత్తీస్గఢ్ నిరుద్యోగిత రేటు 6.3%. 6 దాద్రా అండ్ నగర్ హవేలీ నిరుద్యోగిత రేటు 6.6%. 7 త్రిపుర నిరుద్యోగిత రేటు 6.8%. 8 సిక్కిం నిరుద్యోగిత రేటు 7.7%. 9 పశ్చిమ బెంగాల్ నిరుద్యోగిత రేటు 9.1%. 10 ఉత్తరప్రదేశ్ నిరుద్యోగిత రేటు 9.8%. సంపూర్ణత అభియాన్ను ప్రారంభించిన నీతి ఆయోగ్. భారతదేశంలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి నీతి ఆయోగ్ 2024 జూలై 4న సంపూర్ణత అభియాన్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ 3 నెలల పాటు జరిగే ప్రచారం 112 ఆకాంక్షాత్మక జిల్లాలు, 500 ఆకాంక్షాత్మక బ్లాకులలో ముఖ్యమైన సూచికలలో గణనీయమైన పురోగతి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సంపూర్ణత అభియాన్ చారిత్రకంగా వెనుకబడిన ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధిని సాధించడం ద్వారా సంపూర్ణత ఉద్యమంగా మారాలని దృష్టి పెడుతుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఆరోగ్యం, పోషణ, విద్య, నీటి వసతి, పారిశుద్ధ్యం వంటి 6 ముఖ్య సూచికలపై దృష్టి పెడుతుంది. 2015 జనవరి 1న నీతి ఆయోగ్ను స్థాపించారు. ప్రస్తుతం నీతి ఆయోగ్ చైర్పర్సన్గా నరేంద్ర మోదీ, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా సుమన్ బేరీ ఉన్నారు. ది వరల్డ్ పాపులేషన్ ప్రాక్టిక్స్ నివేదిక 2024. ద వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ నివేదిక 2024. ద వరల్డ్ పాపులేషన్ ప్రాక్టిక్స్ 2024 పేరిట ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక వ్యవహారాల జనాభా విభాగం తాజాగా ఒక నివేదికను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం భారతదేశ జనాభా 2100 నాటికి 150 కోట్లకు పడిపోతుందని అంచనా వేయబడింది. అయితే ఆ శతాబ్దం చివరి వరకు కూడా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ నిలిచి ఉంటుందని ఊహించబడుతుంది. ముఖ్యమైన అంశాలు: 2060 నాటికి భారత జనాభా 170 కోట్లకు చేరుకుని ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ 2100 నాటికి 150 కోట్లకు చేరుకుంటుంది. 2054 నాటికి 169 కోట్లకు చేరుకున్న భారత్ జనాభా ప్రపంచంలోని
అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలుస్తుంది. 2100 నాటికి చైనా జనాభా 63.3 కోట్లకు పడిపోతుంది. 2024 నుంచి 2054 మధ్య 20.4 కోట్ల మంది చైనా జనాభా తగ్గుతారు. ప్రపంచవ్యాప్తంగా 126 దేశాల్లో జనాభా పెరుగుదల కొనసాగుతుంది. 2054 నాటికి ఈ జనాభా విస్ఫోటనం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. భారత్, ఇండోనేషియా, నైజీరియా, పాకిస్తాన్, అమెరికా వంటి దేశాల్లో ఈ జనాభా విస్ఫోటనం కనిపించనుంది. 5 సంవత్సరాల లోపు చనిపోయే పిల్లల సంఖ్య 2023లో 5 లక్షలకు దిగజారింది. ఇది చరిత్రలోనే అత్యల్పం. చిన్నారుల మరణాల్లో 95% జనాభా బాగా పెరుగుతున్న కాంగో, భారత్, పాకిస్తాన్, నైజీరియా వంటి 126 దేశాల్లో నమోదవుతున్నాయి. 2024లో ప్రపంచవ్యాప్త సగటు ఆయుర్దాయం 73.3 సంవత్సరాలుగా నమోదైంది. 1990తో పోలిస్తే 8.4 సంవత్సరాలు పెరిగింది. 2054 నాటికి పాకిస్తాన్ జనాభా 38.9 కోట్లకు చేరుకొని అమెరికాను అధిగమిస్తుంది. 2100 నాటికి మూడో అతిపెద్ద దేశంగా అవతరిస్తుంది. పావర్టీ, ప్రాస్పరిటీ అండ్ ప్లానెట్ రిపోర్ట్ 2024. పావర్టీ, ప్రాస్పరిటీ అండ్ ప్లానెట్ పాత్వేస్ ఔట్ ఆఫ్ ది పాలిక్రైసిస్ పేరుతో ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశంలో 142 కోట్ల మంది జనాభాలో 2024 నాటికి దేశంలో మొత్తం 12.9 కోట్ల మంది అత్యంత పేదరికంలో ఉన్నట్లు వెల్లడైంది. పేదల సంపాదన రోజుకు $2.15 సుమారు రూ. 181 కంటే తక్కువగా ఉన్నట్లు తేల్చింది. సాధారణంగా మధ్య ఆదాయ దేశాల ప్రజల సంపాదన రోజుకు $6.85 సుమారు రూ. 576 ఉంటుంది. ప్రజల ఆదాయాన్ని రోజుకు $6.85 కంటే ఎక్కువగా పెంచడానికి 1 శతాబ్దం కంటే ఎక్కువ సమయం పడుతుందని అంచనా వేసింది. జనాభా పరంగా చూస్తే 1990లో కంటే 2024లోనే అత్యధిక మంది దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారని పేర్కొన్నది. పేదరికానికి జనాభా పెరుగుదల ప్రధాన కారణమని నివేదిక వెల్లడించింది. ప్రస్తుత దేశ పురోగతిని చూస్తే అత్యంత పేదరికాన్ని నిర్మూలించేందుకు ఇంకా శతాబ్దాల కాలం పడుతుందని తెలిపింది. ఈ అంచనాలు అన్నీ రాబోయే దశాబ్దాల్లో తలసరి జీడీపీ పెరుగుదలకు సంబంధించినవి. 2030లో భారతదేశంలో అత్యంత పేదరికం రేటు 0కు చేరుతుందని అంచనా వేసింది. 2030లో ప్రపంచ పేదరికం రేటు 7.31% నుంచి 6.72% మాత్రమే పడిపోతుందని, ఇది ఇప్పటికీ 3% లక్ష్యం కంటే చాలా ఎక్కువని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. ప్రపంచంలో ఇప్పటికీ 8.5% మంది నిరుపేదలేనని సంస్థ రిపోర్టు వివరించింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీగా కువైట్ దినార్. ప్రపంచంలోనే అధిక విలువైన కరెన్సీ జాబితాను ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీగా కువైట్ దినార్ నిలిచింది. మన రూపాయితో పోల్చుకుంటే దినార్ విలువ $270.23కు చేరింది. స్థిరమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండడం వల్లే కువైట్ దినార్ అత్యంత విలువైన కరెన్సీగా కొనసాగుతుందని తెలిపింది. కాగా అమెరికా డాలర్ ఈ జాబితాలో చివరి స్థానంలో నిలిచింది. అయితే ప్రపంచవ్యాప్తంగా యుఎస్ డాలర్లో అత్యంత విస్తృతంగా వాణిజ్యం జరుగుతుంది. విలువైన కరెన్సీలు రూపాయల్లో కువైట్ దినార్ $270.23. 2 బహ్రెయిన్ దినార్ $220.4. 3 ఒమానీ రియాల్ $215.84. 4 జోర్డానియన్ దినార్ $117.10. 5 జిబ్రాల్టర్ పౌండ్ $105.52. 6 బ్రిటిష్ పౌండ్ $105.54. 7 కేమయాన్ ఐలాండ్ పౌండ్ $99.76. 8 స్విస్ ఫ్రాంక్ $97.54.